ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించిన జనసేన ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికల్లో బరిలోకి దిగే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు తెలంగాణపై దృష్టి పెట్టని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీకి వచ్చిన ఆదరణను వాడుకోవాలని పెద్ద ప్లాన్ వేస్తున్నారు. దాదాపుగా తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కలిసి జనసేన వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు పవన్. ఇప్పటి వరకు ఆయన బీజేపీ కోసం తన పార్టీని ఎన్నికల బరి నుంచి తప్పించారు. ఇక ఇప్పుడు మాత్రం ఆలస్యం చేయవద్దనే నిర్ణయానికి వచ్చారట. త్వరలోనే తెలంగాణ అధ్యక్షుడిని నియమించి ఎన్నికల బరిలోకి దిగాలని ప్లాన్లో ఉన్నారు పవన్. వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటే తెలంగాణ నాయకులకు కూడా ఒక భరోసా కల్పించినట్లు అవుతుందని పవన్ ఆలోచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేస్తే మంచిదని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే బాగుంటుంది అని ప్లాన్లో ఉన్నారట పవన్. త్వరలోనే బీజేపీ, తెలుగుదేశం, జనసేన సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటారు. మేయర్ స్థానం బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు 20 ఏళ్ల నుంచి తెలంగాణలో బీజేపీ, టీడీపీ అధికారానికి దూరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల ద్వారా ఎలా అయినా బలపడాలని భావిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలను కొందరిని బీజేపీలోకి, టీడీపీలోకి తీసుకునే యోచనలో కూడా ఉన్నారట. మరి గ్రేటర్ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తారు, కాంగ్రెస్ను ఎదుర్కొని ఎలా నిలబడతారు అనేది చూడాల్సి ఉంది.